ఆయన అంటాడు, అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు. వేస్ట్ ముసలోళ్ళు ప్రభా, వాళ్ళు వేస్ట్ ప్రభా. నేను అసలు నువ్వంటే నాకెంత లవ్వో లవ్వు. అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు. నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకు అంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు. ఎవడేమన్నాడు రా నిన్ను? ముందు పెట్టురా, వాళ్ళకి అన్నం పెట్టురా, వాళ్ళకి బట్ట ఇవ్వరా. వాళ్ళు పాచిపోయిన వేసుకొని తింటున్నారు, బూజు పట్టిన వేసుకొని తింటున్నారు. వాళ్ళని చూడరా. నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులాడుకుంటారా వాళ్ళు. ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా? నువ్వు నన్ను ప్రేమిస్తే తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలియదా? ఏం చెప్పాను రా నీకు? తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా. నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని, వాళ్ళు తిన్నారో లేదో, చచ్చారో బతికున్నారో చూడకుండా నువ్వు వచ్చి నా దగ్గర ఆరాధన చేస్తున్నాయి. నాయన ఎవడికి కావాలరా నీ ఆరాధనలో? నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు. వాళ్ళకి బెట్టరా పోయి అన్నావు. అదిరా నన్ను ప్రేమించటం అంటే. నేను చెప్పిన మాట వింటావురా, నెరవేర్చటం రా ప్రేమించటం అంటే. చూడు వాళ్ళని చూడు, వాళ్ళకి పెట్టి ముందు నీ రాబడిలోంచి కొంత వాళ్ళకి పంపించు. అమ్మా భార్య, దేవుణ్ణి ప్రేమించటం అంటే భర్తను అశ్రద్ధ చేయటం కాదమ్మా. నువ్వు అశ్రద్ధ చేస్తే పరస్త్రీలను వెతుక్కుంటాడు కదా పాపానికి. కాదు. స్త్రీ తన భర్తకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి. పురుషుడు తన భార్యకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి. ఓ స్త్రీ నీ దగ్గర తనకు ప్రేమ దొరక్కపోతే, ఆదరణ దొరక్కపోతే, నువ్వు భక్తి అంట తిరిగితే, తనను ప్రేమించి ఆదరించే వ్యక్తిని మరొక వ్యక్తిని వెతుక్కొని జారత్వ పాపంలో పడే అవకాశం ఉంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆ విషయంలో కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి. నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వు జరిగించాల్సిన న్యాయం జరిగించి, ఆ తర్వాత నువ్వు దేవుని సేవాని నువ్వు కేటాయించుకో. తప్పకుండా దేవుడు ఆమోదిస్తాడు. అంతేగాని వాళ్ళకి అంత అన్నం వండి పెట్టకుండా, వాళ్ళకంత బాధ్యత నెరవేర్చకుండా, వాళ్ళకి వస్త్రాలు శుభ్రపరచకుండా, నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా, వండుకొని తినండి మొత్తం కలిసి వాగులో పడి సావండి అన్నట్టుగా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా కుదిరిద్ది? అది నన్ను ప్రేమించడం లెక్కలోకి రాదు, నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఇట్లా పురుషుడా భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి, సేవ అంటే నేను ఒప్పుకుంటా బాబు, వాళ్ళ కోసం కష్టపడి అవసరమైతే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చుకుంటా, నువ్వు సేవ చేయి. అయ్యలారా,